గుండాల వాటర్ ఫాల్స్ తెలంగాణలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, హైయెస్ట్ అండ్ డేంజరస్ వాటర్ ఫాల్ ఈ గుండాల వాటర్ ఫాల్స్. గత 2 వారాల నుండి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వరద ప్రవాహం అనేది చాలా వేగంగా వస్తుంది. ఇక్కడ నా డ్రోన్ వ్యూలో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ ఇక్కడికి చేరుకోవడం అనేది అంత ఆషామాషి కాదు. ఎంతో కష్టపడితే కానీ ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం. హైదరాబాద్ నుండి ఈ వాటర్ ఫాల్కి సరిగ్గా నాకైతే 270 కిలోమీటర్లు వచ్చింది. దురదృష్టం ఏంటంటే నేను ఇంటి నుండి స్టార్ట్ అయిన దగ్గర నుండి తిరిగి ఇంటికి చేరుకునే వరకు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. నేను నాగోల్ నుండి మధ్యరాత్రి 2:30 నా బైక్ పైన స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంత రాత్రి స్టార్ట్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది, అది మీకు చివరిలో చెప్తాను. హైదరాబాద్ నుండి వయా కరీంనగర్, ఆ తర్వాత చొప్పదండి, ఆ తర్వాత దండేపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడ నుండి రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ నుండి రైట్ తీసుకున్న తర్వాత సరిగ్గా ఇక్కడ నుండి మనకు ఈ అడ్వెంచర్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి సరిగ్గా 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఎంట్రన్స్ గేట్ అనేది వస్తుంది. అక్కడ నుండి మనకు 2 కిలోమీటర్స్ అయితే మనకు ఫారెస్ట్ జర్నీ ఎదురవుతుంది. డీప్ ఫారెస్ట్లో నుండి 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు ఒక కొండ అనేది మనకు ఎదురవుతుంది. ఈ కొండ పైకి వెళ్తేనే మనకు ఈ గుండాల వాటర్ ఫాల్కి చేరుకుంటాం. ఇక్కడ నుండి సరిగ్గా 8 కిలోమీటర్ల హైట్లో మనకి గుండాల అనే విలేజ్ వస్తుంది. ఎన్నో మలుపులతో కూడినటువంటి ఘాట్ రోడ్లు, అలాగే రాళ్లతో కూడిన 8 కిలోమీటర్ల ప్రయాణం అయితే చాలా నెమ్మదిగా సాగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా ముఖ్యమైన కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బండి వచ్చేసి చాలా కండిషన్లో ఉండాలి. అలాగే టైర్స్ కూడా సీల్ టైర్లు ఉండేలా చూసుకోవాలి. ఒక బైక్ పైన ఒక్కరు మాత్రమే వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళడానికి అయితే కుదరదు. ఒకవేళ వెళ్ళినా కూడా రెండో వ్యక్తి దిగి నడవాల్సిందే. ఇంకో పాయింట్ ఏంటంటే ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు. 2 లేదా 3 విడివిడి బైక్ల పైన వెళ్ళండి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బైక్ డ్రైవ్ చేయండి. ఇక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఫోటోలు దిగుతూ కేర్లెస్గా ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అడుగడుగునా మనకి ఇక్కడ ప్రమాదాలు ఎదురవుతాయి. అలాగే కొండపైన చూస్తే కనుక మనకు రాళ్లతో ఈ నీళ్లు పారడం వల్ల మనకు అక్కడ ఫంగస్ ఏర్పడి జారే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. 8 కిలోమీటర్లు సాగే ఈ కొండ ప్రయాణంలో మధ్యలో ఎటువంటి సౌకర్యాలు అయితే ఉండవు. ఇక మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రాకపోవడం చాలా మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ మధ్యాహ్నం తర్వాత స్టార్ట్ అవుతున్నారు. మధ్యాహ్నం స్టార్ట్ అయితే రిటర్న్ అయ్యేటప్పటికి చీకటి పడే అవకాశం ఉంది. రిటర్న్లో రోడ్డు మార్గం మనకు కనిపించదు కనుక చాలా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది. నేను అందుకే చెప్పాను, నేను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను. నేను ఇక్కడ కొండ నుంచి ఉదయం 6 గంటలకే స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను పైన చూసుకొని రిటర్న్ కిందికి వచ్చేసరికి నాకు సాయంత్రం 3 అయింది. నేను రిటర్న్లో వస్తుంటే కనుక చాలామంది అప్పుడు బయలుదేరుతున్నారు పైకి. అది చాలా తప్పు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం చాలా మంచిది. ఇంత కష్టపడి పైకి వెళ్ళాక మాత్రం ఒక కొత్త లోకంలోకి వెళ్ళామన్న అనుభూతి అయితే మనకు కలుగుతుంది. అసలైన ఆదిలాబాద్ గోండులు నివసించే అందమైన చిన్న చిన్న తండాలు మనకు కనిపిస్తాయి. బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు ఏదో కనిపిస్తాయి. చుట్టూ గ్రీనరీతో కూడిన అగ్రికల్చర్ ల్యాండ్స్, అలాగే మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే మనకు కనిపిస్తాయి. వెదర్ వచ్చేసి మనం ఊటీలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కంప్లీట్గా ఫాగ్తో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే కనుక బ్యూటిఫుల్ ఫాగ్తో, చుట్టూ గ్రీనరీతో, కొండలతో మనకు అద్భుతమైనటువంటి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇక హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళైతే మనకు ఖచ్చితంగా ఇలాంటి లొకేషన్ చూస్తే అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ 8 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకు ఈ గుండాలనే విలేజ్ వస్తుంది. ఇక్కడి వరకు మాత్రమే బైక్ వెళ్తుంది. అక్కడ నుండి వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే కనుక 2 కిలోమీటర్స్ అయితే కావాలంటే అక్కడ వెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుతం కురుస్తున్నటువంటి వరదల వల్ల మధ్యలో వాగు వెళ్ళడం జరుగుతుంది. బైక్ మాత్రం ఈ విలేజ్లో పెట్టేసి నడుచుకుంటూ లోపల ఈ వాగు దాటి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి వాల్యుబుల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, కెమెరాస్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చాలా జాగ్రత్త ప్యాక్ చేసుకొని తలపైన పెట్టుకొని మాత్రమే వాగు దాటాల్సి ఉంటుంది. ఎందుకంటే మన చెస్ట్ వరకు వాటర్ వస్తాయి కనుక.